ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా యొక్క అద్భుతమైన రీతిలో మరలా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క 19వ రోజులోని కూడా మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని యొక్క అంత్య దినాలలో దేవుని యొక్క రాకడకై నిందారహితులుగా సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథం 107వ కీర్తన 6వ వచనం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎక్కడ చూసినా మనం ఏదైనా దేవుని దగ్గర నుంచి మనం ఏదైనా పొందుకోవాలి, దేవుడు మనకు సహాయం చేయాలి అని అంటే చూడండి, ప్రతిసారి ఆయనకు మనం మొరపెట్టి తీరాలంతే. హల్లెలూయా. ఆయనకు మనం ప్రార్థించినది మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు జరిగాయి, ప్రార్థించినది ఎలాంటి కార్యాలు జరిగాయి. చూడండి, ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు ఐగుప్తుకి బానిసలుగా కొనిపోబడ్డారు. ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు, పరదేశులుగా ఉన్నారు. హల్లెలూయా. ఇశ్రాయేలులో ఐగుప్తులో చూడండి, ఆ యొక్క 400 సంవత్సరాలు ఆ యొక్క ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా ఆ యొక్క ఇశ్రాయేలులో దేవునికి మొర్రపెట్టడాన్ని బట్టి వారి యొక్క భయంకరమైన ఐగుప్తులు ఇశ్రాయేలులకు భయంకరమైన శ్రమ పెడుతున్నారు, భయంకరమైన కష్టాలు పెడుతున్నారు, భయంకరమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు. హల్లెలూయా. భయంకరమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయితే వాళ్ళు వారి యొక్క కష్టకాలంలో ఆ యొక్క భయంకరమైన పరిస్థితులలో ఆ యొక్క కష్టకాలంలో ఆ యొక్క ఇబ్బందికరమైన కాలములలో వారు దేవునికి మొరపెట్టిరంట. హల్లెలూయా. వారు మొరపెట్టినప్పుడు వారి ఆపదలలో నుంచి దేవుడు వారిని విడిపించాడు కదండి. హల్లెలూయా. వారి యొక్క మూలుగులు దేవుని యొద్దకు వెళ్ళినాయి. అందుకనే ఇశ్రాయేలులను విడిపించడానికి దేవుడు మోషేను లేపుకున్నాడు. హల్లెలూయా. మోషేను ఐగుప్తుకు పంపించినాడు ఇశ్రాయేలులను విడిపించడానికి. అందుకనే ఈరోజు నీ జీవితంలో ఏ కష్టకాలములు ఎదురవుతున్నాయో, ఈరోజు నీ జీవితంలో ఏ కష్టాల గుండా నువ్వు వెళ్తున్నావో, ఏ ఇబ్బందుల గుండా వెళ్తున్నావో, దేవుడు ఇదిగో నువ్వు ఆ కష్టకాలంలో దేవునికి నువ్వు మొరపెట్టగలుగుతున్నట్లయితే, దేవునికి ఆ యొక్క కష్టములో, నీ యొక్క ఇబ్బందులలో, నీ యొక్క వ్యతిరేకతలలో దేవునికి ఈరోజు నువ్వు మొరపెట్టగలుగుతున్నట్లయితే, ఇదిగో నీకుంటున్న ఆ యొక్క ప్రతి ఆపదలన్నిటిలో నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? ఎంతమంది నమ్ముతున్నారు? చూడండి, అదే విధంగా కీర్తనల గ్రంథం 46వ కీర్తన 1వ వచనంలో ఉంటుంది. చూడండి, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయ్యున్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అంటాడు కదండి. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. చూడండి, నీకు కలుగుతున్న ఈ యొక్క భయంకరమైన ఆపత్కాలకరమైన పరిస్థితులు ఉంటున్నాయా? హల్లెలూయా. నీ యొక్క అనారోగ్య సమస్యన, ఇదిగో ఆర్థిక ఇబ్బందుల, వ్యతిరేకతల, అవమానాల, నిందల, ఉద్యోగం లేని పరిస్థితి, ఏ పరిస్థితిలోనూ ఉంటున్నావు? ఏ ఆపత్కాలకరమైన పరిస్థితిలో ఉంటున్నావు? చూడండి, నువ్వు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్స్కి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ నో హోప్స్ అంటున్నారని నీ యొక్క అనారోగ్య విషయంలో. కానీ ఇదిగో నువ్వు ఈ యొక్క ఆపత్కాలకరమైన యొక్క పరిస్థితులలో, నీకుంటున్న ఆ యొక్క అనారోగ్య సమస్యలో నువ్వు దేవుణ్ణి వెతకడం ప్రారంభించు, దేవునికి నువ్వు ప్రార్థించడం ప్రారంభించు. దేవుడు ఈ యొక్క ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, నీకు తప్పకుండా ఆయన సహాయమును చేసి తీరుతాడంతే. హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా నీ కొరకు సహాయమును పంపించబోతున్నాడు. ఇదిగో అందుకనే కష్టకాలంలో ఇశ్రాయేలులు వారుకుంటున్న యొక్క ఇబ్బందికరమైన యొక్క కాలములలో దేవునికి వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి యొక్క ఆపదలన్నిటిలో నుంచి దేవుడు వారిని విడిపించి ఉన్నాడట.
డోంట్ వరీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డోంట్ వరీ. నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో, నువ్వెప్పుడైతే దేవునిని వెతకడం ప్రారంభిస్తావో, హల్లెలూయా హల్లెలూయా, అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ యొక్క మొరను దేవుడు ఆలకించి ఆ యొక్క ప్రతికూల పరిస్థితులలో నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. అందుకనే ఈ యొక్క 40 రోజుల ప్రార్థనలు, ఉపవాసమే కాదండి, ప్రార్థనలు కూడా ఇవి. హల్లెలూయా. ఉపవాసం ఉండడమే కాదండి, ప్రార్థించడం కూడా. హల్లెలూయా. దేవునితో సహవాసం చేయడం కూడా. హల్లెలూయా హల్లెలూయా. అందుకని మామూలుగా మనం ఉపవాసమే ఉండలేం, కానీ ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాం ప్రతి విషయమై. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రతి సమస్య నిమిత్తమై దేవుని సన్నిధిలో సమాధానం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ప్రతి కార్యములను దేవుడు నిశ్చయముగా, ప్రతి కార్యములను దేవుడు మనందరి విషయంలో దేవుడు సఫలపరచబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారండి? ఈరోజు ఈ వాక్కును దేవుడు మీ దగ్గరికి పంపించడానికి గల కారణం ఏంటిదో తెలుసా? ఈరోజు నువ్వు సడన్గా ఈ యొక్క మెసేజ్ను ఓపెన్ చేసి వినడానికి గల కారణం ఏంటిదో తెలుసా? ఈరోజు నువ్వు ప్రార్థించడం ద్వారా, ఈరోజు నువ్వు ప్రార్థించినట్లయితే నీ యొక్క కష్ట కాలములలో నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మరలా రానున్న ఈ సంవత్సరంలో రానున్న యొక్క కష్టములలో నుంచి కూడా దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. ఆ కష్టములు ఏమాత్రం కూడా నీ ధరికి చేరకుండా, ఒకవేళ కష్టములు వచ్చినా నువ్వు వాటి మీద నువ్వు విజయాన్ని పొందుకొనడానికి, వాటి మీద నువ్వు గొప్ప విజయాన్ని సాధించడానికి దేవుడి యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా నీకు తగిన శక్తిని, బలమును, సామర్థ్యమును, జ్ఞానమును దేవుడు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? అందుకనే ప్రార్థించండి అని ప్రతిసారి నేను మీకు చెప్తున్నాను, ప్రతిసారి నేను మీతో బ్రతిమలాడుతున్నాను. అందుకని ఏ మాత్రం కూడా మీరు టయాన్ని వృధా చేయకండి. ప్రార్థనలో ఉండండి, వాక్యములో ఉండండి, దేవునితో అంటు కట్టబడి జీవించండి. ప్రతిరోజు ప్రార్థనలో ఆ యొక్క లైవ్లో మీరందరూ కూడా పాల్గొనండి. మార్నింగ్ లైవ్లో, ఈవినింగ్ లైవ్లో, కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే ప్రతిరోజు మీకు లింక్ వస్తుంది. ఆ లింకులో మీరందరూ కూడా పాల్గొనండి. దేవుడు మీ ముందు గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. మన ప్రార్థనల ద్వారా కనుక ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, అద్భుతమైన రీతిలో నాయన మరలా ఇదిగో నాయన ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థనలు తండ్రి, ఈ యొక్క తండ్రి ఇదిగో నాయన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నాయన ఈ రోజు నాయన ప్రతి ఒక్కరితో నాయన మీరు మాట్లాడడానికి నాయన ఇదిగో నాయన అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి నాయన నీకు వందనాలు. ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. బిడ్డలు ఎవరెవరు ఏ కష్టకాలంలో ఉంటున్నారో నాయన, వారు నీకు మొరపెట్టినప్పుడు వారి యొక్క ప్రతి కష్టకాలములలో నుంచి ప్రతి బిడ్డలను నాయన మీరు విడిపించి గొప్ప కార్యములు జరిగించి దేవాని నామానికి నాయన మీరు మహిమను తెచ్చుకోనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా ఈ యొక్క పాస్టర్ విజేందర్ యూట్యూబ్ ఛానల్ అని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మీరు అందరూ కూడా పాల్గొనండి. మరలా మనం అందరం కూడా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.